నా పేరు బాలరాజ్. నేను చేస్తున్నటువంటి వెస్ట్ మారేడుపల్లి జూనియర్ కాలేజ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2012 సంవత్సరం వరకు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటువంటిది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉండేది. ఆ తర్వాత ఆ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటువంటిది రద్దు చేసి కేవలం పేరు మాత్రమే మార్చి గెస్ట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించి 2012 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 11 సంవత్సరాల నుండి మేము ప్రభుత్వ జూనియర్ కళాశాల బలోపేతానికి మేము కృషి చేస్తున్నాము. మరి ఎలాంటి రెగ్యులర్ రిక్రూట్మెంట్ లేకున్నా మేము అప్పటి నుంచి వ్యవస్థలో కొనసాగుతున్నాము. అదేవిధంగా మరి ఎంతోమంది రెగ్యులర్ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారు, ఎంతోమంది ప్రమోషన్ పొందారు. మేము వాళ్ళ స్థానాలన్నీ కూడా మేము ఫిలప్ చేస్తూ వాటి స్థానంలో మేము కొనసాగిస్తూ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిల్లల యొక్క సంఖ్యను పెంచుతూ మంచి రిజల్ట్స్ రావడానికి మేము కృషి చేస్తుంటున్నాం. కానీ మాకంటే ముందు ఉన్నటువంటి కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్ అయిపోయారు. మమ్మల్ని మాత్రం పట్టించుకునేటువంటి నాదులు లేక, ఎలాంటి రిక్రూట్మెంట్ లేక మేము ఇలాగనే కొనసాగుతున్నాము. మేము ఈ వ్యవస్థ వచ్చి నుంచి కనీసం ఇద్దరు ముఖ్యమంత్రులు మారిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన మాకు న్యాయం చేస్తున్నటువంటి నమ్మకంతో మేము మా గురించి మా సమస్యను మేము చెప్పినప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మాకు ఇప్పుడు మా ముందున్నటువంటి సమస్య ఏంటంటే మా స్థానాలలో రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరగడానికి నోటిఫికేషన్ వేయడం జరిగింది. మరి అది ఏ విధంగా వేశారో గత ప్రభుత్వం తెలుసు. కానీ ఇప్పుడు మేము మా స్థానాలలో రెగ్యులర్ వాళ్ళు వస్తే మేము గత 10 సంవత్సరాల నుంచి మా యొక్క చేసినటువంటి సర్వీస్ అంతా కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది. మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకెలాంటి ఉద్యోగాలు కూడా పోటీ పడేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే మాకు కుటుంబ బాధ్యతలు ఉంటున్నాయి. మరి ఇంకా మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ చదవలేకపోతున్నాము. ఆర్థిక సమస్యలు, ఏజ్ అయిపోయిన వారు ఉంటున్నారు. కాబట్టి కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన మా పైన దయచేసి నూతనంగా వచ్చేటువంటి రెగ్యులర్ వాళ్ళ మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకు మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చిన విధంగా సూపర్ న్యూమరికల్ పోస్ట్ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి స్ట్రెంత్ ఎక్కువ ఉన్న ప్లేస్లో అయినా సరే, లేకపోతే నూతనంగా శాంక్షన్ అయినటువంటి కాలేజీలో అయినా సరే మాకు ఎక్కడ దగ్గర మాకు అలాట్మెంట్ చేసి మాకు ఉద్యోగ భద్రత ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 1654 ఉన్నాయి సార్ టోటల్గా. లాస్ట్ ఇయర్ డిస్టర్బ్ అయ్యారు, బిఫోర్ 2 years నుంచి డిస్టర్బ్ అయ్యారు. కొంతమందికి పోస్టులు లేవు. ఇంకా అందరికీ న్యాయం చేయాలని అనుకుంటున్నాం సార్. మేము ఇప్పటికే వెళ్తున్నాం కానీ మాకు ఇంతవరకు ఏ విధమైన సిగ్నేచర్ కానీ బయోమెట్రిక్ కానీ లేదు. గత 2 months నుంచి మేము వెళ్తూనే ఉన్నాం, క్లాసెస్ చెప్తున్నాం. ఇంతవరకు మీరు వ్యవస్థలో ఉన్నది లేనిది కూడా ఏం చెప్పట్లేరు. మాకు సూపర్ న్యూమరీ పోస్టులు అన్నారు, అది కూడా ఏం చెప్పట్లేరు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటో? మా డిమాండ్ మేము వ్యవస్థలో కొనసాగాలి సార్. ఎప్పటి నుంచో ఉంటున్న ఉద్యోగ భద్రత కావాలి, శాలరీస్ ఇంక్రీజ్ చేయాలి. 28,000తోనే చేస్తున్నాం, 42 అన్నారు, అది కూడా చేయాలి సార్. ఉద్యోగ భద్రత కల్పించాలి. దాదాపుగా మేము 1654 మంది గెస్ట్ ఫ్యాకల్టీలో ఉన్నాం. దాదాపుగా 420 ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుండి మేము 1654 మంది ఉన్నాము. అయితే దాదాపుగా మేము ఒక 10 సంవత్సరాల నుండి మేము ఈ వ్యవస్థలో కొనసాగుతున్నాం. మాకు ప్రతి సంవత్సరం రెన్యువల్ కావాలంటే ప్రతి సంవత్సరం రోడ్డుపైకి రావాల్సిందే, రెన్యువల్ తీసుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, మా ప్రభుత్వం. కాబట్టి మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈ ప్రభుత్వం మాకు మేనిఫెస్టోలో పెట్టి మమ్మల్ని ఆదుకుంటా అని, మమ్మల్ని ఉద్యోగ భద్రత కలిగిస్తా అని మాట ఇచ్చింది. కాబట్టి ఆ మాట ప్రకారము మేము ఈరోజు సార్ని కలవడానికి రావడం జరిగింది. అదే దిశగా మేము మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని ప్రభుత్వ పెద్దల్ని, సీఎం గారిని కోరుకుంటున్నాను. సార్, తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి ఈ గెస్ట్ లెక్చరర్లుగా మేము దాదాపు 2000 మంది విధులు నిర్వహిస్తున్నాం సార్. ప్రతి సంవత్సరం కూడా మేము కళాశాలకు వెళ్ళి విధిగా గవర్నమెంట్ లెక్చరర్లు ఎలా విధులు నిర్వహిస్తున్నారో స్టార్టింగ్ నుంచి కూడా క్యాన్వెసింగ్ నుంచి లాస్ట్ మార్చ్ వరకు, ఎగ్జామ్స్ వరకు, పేపర్ వాల్యుయేషన్ వరకు కూడా ప్రతి డ్యూటీని గవర్నమెంట్ వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా మేము కూడా విధులు నిర్వహిస్తున్నాం. కాకపోతే మాది గెస్ట్ వ్యవస్థ అనేటువంటిది, ఇంకోటి కన్సాలిడేటెడ్ పే కూడా కాదు మాది. పని చేస్తే తప్ప రాదు. ఇప్పుడు దసరా పండుగ ఉందంటే మాకు అసంతృప్తి, అందరూ సంతోషపడతారు కానీ మాకు అసంతృప్తి ఉంది. ఎందుకంటే మాకు 72 పీరియడ్లు రావు సార్. అంటే పని చేస్తేనే వేతనం, కానీ అందరితో పాటు రెగ్యులర్ వాళ్ళతో పాటుగా విధులు నిర్వహిస్తున్నాం, బయోమెట్రిక్ నొక్కుతున్నాం, సంతకాలు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం సార్. కానీ జీతం కాడ మాత్రం అదొకటి సమస్య. నెక్స్ట్ 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. దాదాపు దీంట్లో అన్ని రకాల ఏజ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా ఏజ్ 50 ఏళ్ళు, కొంతమంది 45 ఏళ్ళు ఉన్నాయి, కొంతమంది 55 ఏళ్ళు ఉన్నాయి. అన్ని రకాల ఏజ్ల వాళ్ళు ఇందులో ఉన్నారు సార్. మరి అలాంటి వాళ్ళు ఏ రకమైన ఉద్యోగానికి పోటీపడి చదివే పరిస్థితి లేదు. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం, మేము గతంలో కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఎన్నికల్లో ఒక కార్యకర్తలాగా మేము ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే
మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా ఈ మా ఉద్యోగ భద్రత గురించి 12 నెలల జీతం 42,000 వేతనం జూనియర్ కాలేజీలో మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నాం అని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. రియాజ్ సార్ గారు కానీ అందరు కలిసి చెప్పడం జరిగింది. ప్రతి అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి అందరినీ మంత్రులను రాజకీయ నాయకులను మా నియోజకవర్గ ఎమ్మెల్యేలను అందరినీ చెబుతున్నాం, ఖచ్చితంగా చేస్తాం చెబుతాం అంటున్నారు సార్. తర్వాత ఇప్పుడు చాలామందికి రెన్యువల్ అంటే ఈ సంవత్సరం కూడా డిస్టర్బెన్స్ అయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత లిస్టులో పేర్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వ్యవస్థలోకి రావాలి. తర్వాత అందరికీ న్యాయం జరగాలి సార్. ఉద్యోగ భద్రత అనేది మా మెయిన్. ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగినాయి మొన్న, తర్వాత రెగ్యులర్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. దసరా తర్వాత వస్తూ అంటున్నారు. వస్తే మేమంతా 1500 మొత్తం వ్యవస్థలో ఉన్న అందరం పోతాం. మా కుటుంబాలు రోడ్ల మీద పడతాయి సార్. మరి మాకు ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా, ఈ ప్రభుత్వం చేస్తుందని నమ్మినాము, ఓటు వేసినాం, ఓటు వేయించినాం, ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. ఇది మా ప్రభుత్వం. మేము కూడా దీంట్లో ఎక్కువ మంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నాం. మరి మాకు న్యాయం జరగకపోతే ఎట్లా సార్? ఖచ్చితంగా జరగాలి కదా. అందుకే ఉద్యోగ భద్రత అనేది మాది మెయిన్ కాన్సెప్టు. మాకు కాంట్రాక్ట్ లెక్కన మార్చండి, లేదా ఎంటీఎస్ కన్నా మార్చండి. ఏం సార్, ఉద్యోగ భద్రత మాత్రం తీసేయకుండా మా కుటుంబాలు దాదాపు 2,000 మంది కుటుంబాలు ఉన్నాయి. రోడ్డున పడకుండా అందరికీ న్యాయం చేస్తారు. 2008లో సార్, ఇప్పుడు 2008లో డిఎస్సిలో కొంతమంది క్వాలిఫై అయ్యి రాని వాళ్ళకు ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు సార్. కాంట్రాక్ట్ బేసిక్గా ఇస్తున్నారు. మళ్ళీ మేము వ్యవస్థలో ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాం. వాళ్ళు వ్యవస్థలో లేకున్నా వాళ్ళకి ఇస్తున్నారు, సంతోషం. వాళ్ళకి ఇవ్వద్దని వాళ్ళు కూడా నిరుద్యోగులే, మేము కూడా నిరుద్యోగులే. మేము వ్యవస్థలో పనిచేస్తున్నాం కదా సార్. మళ్ళీ మాకు కూడా ఉద్యోగ భద్రత ఖచ్చితంగా 100% ఇవ్వాలి. హామీ ఇచ్చింది ప్రభుత్వం. ఈ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరికీ మేము దండం పెట్టి చెప్తున్నాం, నమస్కారాలు పెట్టి చెప్తున్నాం. చాలామంది ఇక్కడ పేద కుటుంబం వాళ్ళే ఉన్నారు, ఇక్కడ ధనవంతులు ఎవరు లేరు సార్. ఇది అందులో ఉండే రెక్కాడితే డొక్కాడ కుటుంబాలు ఇందులో ఉన్న వ్యవస్థలో ఉన్నాం. ఏదో న్యాయం జరుగుతుంది, మాకు భద్రత వస్తుంది అంటుంది. ప్రతి సంవత్సరం 6 నెలల కంటే ఎక్కువ జీతాలు తీసుకుంటలేం. కాబట్టి 12 నెలల ఉద్యోగ భద్రత ఇవ్వాలి, 12 నెలల కన్సల్టేటెడ్ పే చేయాలి, 42,000 జీతం ఇవ్వాలి. ఈ 2,1600 కదా, 2,000 మందికి న్యాయం జరగాలి, అందరికీ న్యాయం జరగాలి సార్. ఎందుకంటే అందరూ హ్యాపీగా ఉండాలి. ఒకరు వ్యవస్థలో ఉండి ఒకరు బయట ఉన్న వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు, అందరికీ న్యాయం జరగాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పి మేము భావించే ఈరోజు శ్రీధర్ బాబు గారిని కలవడానికి వచ్చినాం. సార్ అనివార్య కారణం లేదు. మరి ఇప్పుడు పిసిసి అధ్యక్షుల వారిని కూడా కలిసినాం. మీది మా దృష్టిలో ఉంది, మేనిఫెస్టోలో కూడా పెట్టినాం. మీకు న్యాయం చేస్తాం, మెల్లమెల్లగా మీకు కూడా చేస్తామని చెప్తున్నాం. కాకపోతే ఏం సరైన మా భయం, రేపు రిక్రూట్మెంట్ వాళ్ళు వస్తారు దసరా తర్వాత. మళ్ళీ మేము 1654 మందిగా 2,000 మందిగా మొత్తం రోడ్ల మీద పడుతున్నాం. మళ్ళీ అప్పుడు మేము అక్కడ చెల్లాచెదరైపోతాం. మా యూనిట్ అప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి ఖచ్చితంగా వ్యవస్థలో మేము ఉండాలి, మాకు ఉద్యోగ భద్రత కలవాలి. సూపర్ న్యూమర్ పోస్ట్ క్రియేట్ చేస్తామని గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ దాన్ని అమలు చేయాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, మనవి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం సార్.